ఉలవల దాన ఎలా తయారు చేసుకోవాలి? బేసిక్‌గా ఈ ఉలవల దాన ప్రిపరేషన్స్ 3 మెథడ్స్‌లో ఉంటది. ఒక్కొక్కటి డిస్కషన్ చేద్దాం. వీడియో కొంచెం లెంతీగా ఉండడంతో మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని దీన్ని పార్ట్ వైస్‌గా అప్లోడ్ చేస్తా. కొంచెం టైం తీసుకొనైనా చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసేసి మనం ఫస్ట్ ఉలవల్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్, స్టోన్స్ లాంటివి లేకుండా చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి వాటర్‌లో వేసుకొని బాగా క్లీన్ చేశాక ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో క్వాంటిటీ ఆ ఉలవలకి ఎంత వాటర్ పోయాలని చెప్పి చూసుకొని వాటర్ అనేది అందులో పోసాక ఉలవల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఒక బౌల్లో వేసాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా ఈ వాటరు తక్కువ ఉలవలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బాయిల్డ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. వాటర్ని సపరేట్ చేసుకొని ఆ ఉలవల్ని కొంచెం చల్లార పెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇంకా దూడకు కొంతమంది అయితే ఉండలు చుట్టు పెడతారు, కొంతమంది అయితే డైరెక్ట్ దానా పెడతారు కదా, దానా గిన్నెల్లో ఇచ్చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది, అంటే కొంచెము లేట్ ప్రాసెస్ తీసుకుంటుంది. అంటే క్లీన్ చేసుకోవడం, బాయిల్డ్ చేసుకోవడము, మళ్ళీ వాటిని చల్లారబెట్టుకోవడము, మళ్ళీ ఉండలు చుట్టడం పెట్టడం అనేది కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి కాంపిటీషన్లో ఉన్న ప్రతి బండ ఫీల్డ్లో కానీ రాదాడు పందెంలో ఉన్న ప్రతి దూడలకి గిత్తలకి పాలపల్ల దూడల నుంచి సీనియర్ గిత్తల వరకు ఇలానే ఇస్తారు మ్యాక్సిమము. సో ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది. అంటే గిత్తకి పొట్ట రాకుండా కొంచెం ఫిట్గా ఉంటుంది, అంటే బాగా బలం అనేది బాగా చేకూరుతుంది ఈ ప్రాసెస్ వల్ల. మీకు కానీ ఈ ప్రాసెస్ కొంచెం టైం తీసుకొని చేసుకున్నా మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు కూడా.